ఏదైతే ఈ మొన్న ఒక దేవికారెడ్డి ఎపిసోడ్ నడుస్తుందో, తాజాగా ఆమెకు సపోర్టుగా మన యాంకర్ శ్యామల ఒక వీడియో పెట్టింది. పద్దాకల అరే బాబు, అవసరమైతే రాష్ట్రంలో ఏదన్నా ఒక ఆ, కొంతమంది ఏదైనా కొంచెం చందాలు పోగేసి పేమెంట్ లేక ఇబ్బంది పడుతుంది, ఆ శ్యామలాకి ఏంట్రా నాయన. పద్దాకల ఆ ఎడిటెడ్ పెట్టి గొంతుతోటి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చంపేస్తా ఉంది. అది ఈ రాజకీయాల కోసం ఎవరిని ఎలా ఎలా వాడేసుకుంటారు. అంత నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ. ఆ ప్రేమ కావాలంటే అందరికీ దొరకదు. దొరకలేదన్న బాధతో మనుషులకి ఏమన్నా ఇది నీకు దండం పెడతాం తల్లి. నీ నటనా ప్రాబల్యం, నీ భాషా చాతుర్యం అసలు ఎవ్వరికీ కూడా రాదు. నిజంగా చెప్తున్నా, ఎవ్వడు కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణ కులం నుంచి వచ్చినటువంటి మహిళవు కదా, అందుకని తెలుగు మీద ఆ పట్టు ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి నువ్వు సెట్ కావు. ఎందుకంటే ఆ పార్టీలో నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి ఇలాంటి బూతులు ఇచ్చే వాళ్ళే ఆ పార్టీకి సెట్ అవుతారు. నువ్వు మాట్లాడుతుంటేనే మాకే చాలా ఇరిటేట్గా ఉంది. ఇంకా ఆ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఈ భాష వాళ్ళకి సెట్ కాదు. అయితే ఒక విషయం చెప్తున్నా, అసలు నాకు అర్థం కావట్లా. ఈ 6 నెలల్లో నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటావో, ఒక్క ప్రెస్ మీట్ కన్నా నీకు హైప్ వచ్చిందా? ఎందుకు రాదని అంటే సబ్జెక్ట్ లేదు, దానికి సబ్జెక్ట్ తగ్గ నాలెడ్జీ లేదు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, చిన్న డైలాగ్ చెప్పాలన్నా కూడా స్క్రిప్ట్ పేమెంట్ రెండు పంపిస్తేనే నువ్వు డైలాగ్ చెప్పే పరిస్థితిలో ఉన్నావు. నాకు అర్థం కావట్లా ఏం మాట్లాడావు. దేన్నైనా ఎలా వాడుకుంటారు. నిజమే, నాన్న చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారు. తర్వాత నాన్న చనిపోయినప్పుడు మామూలుగా గుండె జబ్బుతో వచ్చి చచ్చిపోయిన వాళ్ళు, వయసు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓదార్పు యాత్ర రాజకీయాలు చేశారు. అన్నని జైల్లో మింగితే చెల్లి పాదయాత్ర మొదలుపెట్టింది. ఆమె తర్వాత 2014లో ఎట్లా జస్ట్ మిస్ అయిపోయింది పార్టీ. 2019 ముందు ఊరు వాడ పాదయాత్రలు పెట్టి, ముద్దులు పెట్టి, కోడికత్తి గేమ్ ఆడి, అలాగే బాబాయి గొడ్డలి వేటు వేసి బాబాయిని దారుణంగా పంపించేసి ఆ సింపతి తోటి సీటు కొట్టేశారు, సీఎం సీటు. ఏ అవకాశాన్నైనా దేన్నైనా ఎంత చక్కగా వాడుకోవాలంటే మీ తర్వాత. బాగా చెప్పావు, వైసీపీకి బాగా కనెక్ట్ అవుతుంది మీరు చెప్పే మాటలు. ఆ స్క్రిప్ట్ రాసేవాడికి చెప్పురాలే తిక్కనాయాలా, అది మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్స్ని నా చేత చెప్పిస్తున్నావు ఏంట్రా అని చెప్పి ఒకసారి అడుగు. ఎందుకంటే సింపతి రాజకీయాలు చేయాలన్నా, కుల రాజకీయాలు చేయాలన్నా, ప్రాంతాల మధ్య రాజకీయం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి మించినటువంటి పార్టీ ఇంకోటి లేదు. సో అది తెలుసుకొని అది వాళ్ళకి చెప్పి నువ్వు కొంచెం మార్పులు చేయించుకో. రాసే దాంట్లో ఆ స్క్రిప్ట్లో కొంచెం మార్పులు చేయించుకో. ఇలాగే మాట్లాడేవాళ్ళకు తిక్కల దాని కింద జమేస్తారు. ఇక నేను అనేది ఏంటంటే, ఆయన కూడా నీలాగే కొద్దిగా పేమెంట్ ఇచ్చారు, మైకు సాక్షి మీడియా గొట్ట ముందు మాట్లాడిచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడు, అందరు మింగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయన బయటకు వచ్చి మా అమ్మాయి మీద ట్రోల్ చేయకండి అంటారు. కానీ వాళ్ళ అమ్మాయి ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పారో అది చెప్పి ఓ 4 మాటలు అక్కడ చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ఇక తర్వాత నేను మాట్లాడేది ఏంటంటే, అసలు నీకు సబ్జెక్ట్ లేదు. మొన్న ఏదో ఒక మాట మాట్లాడావు నీ విషయంలో. చిరంజీవి గారు అరే నాలాగే ఇంకొక వారసుని ఒక కనరా చరణ్ అని చెప్పేసి అడిగాడు. సరే, ఎవరైనా ఏంటంటే తండ్రిగా ఆల్రెడీ పాప ఉంది కాబట్టి ఇంకొక అబ్బాయిని కోరుకోవటంలో తప్పు లేదు. అబ్బాయిలు 2-3 అబ్బాయిలు ఉండి ఇంకొక అబ్బాయిని కోరుకుంటే ఓకే, దాన్ని తప్పు పట్టవచ్చు. కానీ ఒక అమ్మాయి ఉంది, ఇంకొక పాపను కనరా, పాప ఉంది కాబట్టి బాబుని కనరా, తప్పేం కాదు, అదేం పెద్ద తప్పు కాదే అని అడిగితే వారసత్వం అంటే అమ్మాయేనా, అమ్మాయి రాదా, అబ్బాయేనా అని అడిగింది. ఏమా అంటే నువ్వు ఆ స్క్రిప్ట్ మాట్లాడేటప్పుడు నువ్వు నీ అంటూ అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే స్వతహాగా నీదొక బ్రాహ్మణ కుటుంబం. సో నువ్వు నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్నావు. తర్వాత పుట్టిన బిడ్డకి వెనక మానితారెడ్డినో ఏదో పెట్టావు. మరి ఎందుకు ఆ పిల్లాడికి శర్మానో, లేకపోతే చారీనో, లేకపోతే ఇంకోటో పెట్టుకోక రెడ్డి అని ఎందుకు తగిలిచ్చావు? అంటే మీ మీ మామగారి వారసత్వాన్ని తగిలిచ్చావు అక్కడ, మీ ఆయన వారసత్వాన్ని తగిలిచ్చావు అక్కడ. మరి నీ ఆ పుట్టిన తరపున నువ్వు పెట్టుకోవచ్చు కదా. మానితా చౌదరి, మానితా చారీనో, లేకపోతే మానితా శర్మానో పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు తగిలిచ్చావు? అంటే నీ ఒక్కదానికి ఆ సిస్టమ్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు ఆ సిస్టమ్ ఫాలో అవ్వకూడదు.
భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా పురుషాధిక్య ఇంటి పేరుని ఆమోదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు చిరంజీవిని కార్నర్ చేయాలని చెప్పేసి ఆ టాపిక్ ని తీసుకొచ్చు. అంటే ఎంత చెత్త అవగాహన లేనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎందుకు చెప్తున్నా పద్దాకల అవి అసలు ఆ వాయిస్ విన్నప్పుడు చాలా మంది జనాలకి ఏంద్ర నాయన ఇది తీసుకొచ్చి రేకు డబ్బాని తీసుకొచ్చి రోడ్డు మీద రుద్దిస్తా ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. నువ్వు ఆ దేవికారెడ్డి గురించి తర్వాత మాట్లాడుతూ ముందు నీలో ఉన్న సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోమ్మా. నీలో సబ్జెక్ట్ లేకుండా మీడియా ముందుకు వచ్చి టాప్ టు బా అని అంటే ఎట్టా చెప్పు. నువ్వేమో ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలుగుతా ఉంటావు, ప్రతి విషయాన్ని ఏలు పెట్టి చూపిస్తావు. ఏది మన తిరుపతిలో లడ్డూ విషయంలో మాట్లాడావు. తర్వాత ఆ లడ్డూని అక్కడ జరిగినటువంటి ఏదో చిన్న తప్పిదాలు జరిగితే దానికి ఆపాదించవచ్చు నువ్వు. తర్వాత ఏదో ఆ తిరుపతిలో ఆ లక్ష్మి అనే అమ్మాయిని అరెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడావు. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే మీ చిన్నపిల్లలతో మాట్లాడతారా? సిగ్గు లేదా? చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలీదా? ఏమన్నా అర్థం ఉందా నీకైనా? బుర్రా సెన్స్ ఏమన్నా ఉందా? కొంపతీసి మా చెల్లెలు అంటావా? ఆ బుడ్డమ్మాయి నాకు నా చెల్లెలు అంటావా ఏంటి? అన్న ఆశ్చర్యపోసిన పని లేదు. నువ్వు పెద్ద ఆర్టిస్ట్వే, ఆమె అంతకంటే పెద్ద ఆర్టిస్ట్వే. నీకు స్క్రిప్ట్ పేమెంట్ రెండు పంపిస్తే వీడియో బయటకు వచ్చింది. సో ఆ అమ్మాయి రేంజ్లో ఆ అమ్మాయికి ఏదో ప్రొవైడ్ చేసుకొచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానికి ఎంటర్ అవ్వమాక, ప్రతి సబ్జెక్టు లేకుండా మాట్లాడమాక, లేకపోతే తర్వాత సోషల్ మీడియాలో అందరూ గట్టిగా మింగుతారు. నేను అదే చెప్తున్నాను. నిన్ను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఊరికే ప్రెస్ మీట్ ముందు మీడియా ముందుకు వచ్చి ఏదో వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, పేమెంట్ పంపించారు, మనం ఇంతటి మాట్లాడుతున్నావు తప్ప నుంచి అరే కనీసం ఈ వీడియో బయటికి వెళ్తే నాకు ఎంత డ్యామేజ్ అవుతుంది, నేను ఎంత సఫర్ అవుతాను అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి. కేవలం పేటీఎం శ్యామలాగా మారిపోతే ఎట్లాగా? నువ్వు అన్ని నీతులు చెప్తున్నావు. నీ చరిత్ర వెనక తిరిగి చూస్తే అంతా బ్లాకే. నువ్వు మళ్ళీ అన్ని నీతులు చెప్తున్నావు మీడియా ముందుకు వచ్చి. ఏమన్నా మాట్లాడితే నేను ఒక మహిళని ట్రోల్ చేస్తారా? మహిళల గురించి సభ్యంగా మాట్లాడతారా? తొక్కి నారదీస్తానన్నాడు, తొక్కరా నారదీరా అని అంటుంది. మేము తొక్కేదాకా ఏడుస్తున్నామమ్మా, మీ వైసీపీ వాళ్ళు తొక్కుతారు. నిన్ను రెడీగా ఉన్నారు మొత్తం బ్యాచ్ అంతా కూడా, పెద్ద పెద్ద బ్యాచ్లు. ఆ 4 గోళ్ల మధ్య కొట్టుకునేవాడు ఒకడు, లేకపోతే వాట్సాప్ లైవ్లో కొట్టుకునేవాడు ఒకడు, ఇంకా డిఫరెంట్ గర్భాధానాలు చేసిన వాళ్ళు అందరూ ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. గంట అరగంట అనేవాడు, మసాజ్ అనేవాడు. ఎంత సెక్టర్ దాటి మిగతా వాళ్ళకి ఎక్కడ అవకాశం కల్పిస్తారు? వాళ్ళే తొక్కి నారదీస్తారు తొందరలోనే. నేను అదే చెప్తుంది. ప్రతి విషయానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రతి నిమిషం పేమెంట్ కోసం జనాన్ని నెట్ ఓపెన్ చేస్తే అది తెలియనటువంటి ఒక ఇరిటేట్ కలిగించేటువంటి నీ వాయిస్ తోటి అసహ్యం అనిపించేలాగా మాట్లాడటం మానే. సమాజంలో సహజంగా జరిగే వాటికి ప్రతి దానికి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షాన్ని దూషించాలంతట్టు కాకుండా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే వినటానికి బాగుంటుంది. లేదు మా బతుకులు ఇంతే, మా 5 రూపాయల బతుకులు ఇంతే, మేము పేమెంట్ స్క్రిప్ట్ ఇస్తే వీడియోలు చేస్తాం తప్ప నుంచి ఇంకేం చేయమనుకుంటే అది నీ కర్మ. అయితే ఒక్క సజెషన్ చేస్తున్నా, దయచేసి నరసింహారెడ్డి గారి భార్య శ్యామలా శాస్త్రి గారు దయచేసి కొంచెం ఈ పద్దాకల మీడియా ముందుకు వచ్చి ఈ సెటైర్స్ వేసే బదులు, లేకపోతే ఈ యాంకరింగ్ చేసే బదులు దయచేసి మళ్ళీ ఆ స్టేజ్ మీద యాంకరింగ్ కావాలంటే చెప్పమ్మా, ప్రొవైడ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు.